మీటీవీ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వినాయక మండపాల్లో వినాయకులు కొలువుదీరారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మండపాలలో కొలువుదీరిన వినాయకులకు ఘనంగా పూజలు అందిస్తున్నారు. నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుని పూజ సేవలో స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలటి విశ్వేశ్వర శర్మ మాట్లాడారు. గ్రామంలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఇదే మొదటిసారి అన్నారు. 2 పూజ కార్యక్రమాల్లో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి దంపతులకు పాల్గొన్నారని తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని కృపతో గ్రామ ప్రజలు అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. అనంతరం ఎస్ఐ దంపతుల్ని ఉత్సవ కమిటీ సభ్యులు షాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, రంజిత్ గౌడ్, వినయ్ గౌడ్, మావురం బొట్టు, రాజు రెడ్డి, రాకేష్, నవీన్ రెడ్డి, వెంకటరెడ్డి, నాయని వెంకటేశం, చీకోటి వెంకటేశం, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హైందవ భక్త మహాశైలందరికీ కూడా వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలతో మన నిజాంపేట గ్రామంలో మనం ఈ యొక్క యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ చాలా ఘనంగా అంటే మనకు ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం, భారీ విగ్రహంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మండపాన్ని. మరి ఈ యొక్క కార్యక్రమంలో మన ఈరోజు పూజ 2వ రోజు పూజా కార్యక్రమంలో మన స్థానిక ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి గారి దంపతులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి భక్తి ప్రపత్తులతో చేసుకునేటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల్లో మరి అందరూ కూడా ఇది ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ కార్యక్రమం. మన హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి పండుగకు కూడా మూలంగా చూసుకుంటే ప్రకృతి సిద్ధంగా కొన్ని అంశాలు కనిపిస్తుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి పువ్వులు, పండ్లు, కాయలు అన్నట్టుగా, ఫలము, పత్రి అన్నట్టుగా అన్నిటితో విఘ్నేశ్వరుని యొక్క పూజా కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. మరి ఆ విఘ్నేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత మనందరికీ కూడా పశుపక్షాలతో సమస్తమైనటువంటి ప్రాణకోటి ఈ యొక్క ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటూ పాడి పంట అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క 2వ రోజు పూజా కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నిజాంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమంలో చాలా అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. చాలామంది ఇక్కడ పాల్గొంటారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ యూత్ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందు జరిగేటువంటి నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఈనాటి మన ఎస్ఐ దంపతులు గారు కూడా మనం ఆ భగవతి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కి